నెక్స్ట్ టాపిక్కి వెళ్తే అది చెప్పు. సార్ ఇది అదానీ అంబానీ పోటాపోటీ విశాఖ తీరాన్ని డేటా వారు వైసీపీ టీడీపీ క్రెడిట్ వారు. ఇప్పుడు వైసీపీ టీడీపీ క్రెడిట్ వారు మనకు అలవాటే, ఏది చేసినా మేము చేసామని వాళ్ళు అంటారు, ఇది అంటారు. ఇక్కడ కూడా అదానితో మేము సంతకాలు పెట్టించాము, అది వేరు ఇది వేరు అని చెప్తున్నారు. అది వాళ్ళ రాజకీయ వారు వాళ్ళు చేసుకుంటారు. కానీ ఆసక్తికరమైనది అదానీ అంబానీ వారు. ఇంతవరకు ఎవరు ప్రముఖంగా చెప్పండి. ఎకనామిక్ టైమ్స్తో సహా భారతదేశంలో ఉన్న ప్రధానమైన పత్రికలన్నీ రాస్తుంది ఏంటంటే ఇది కూడా మళ్ళీ ఏఐ జనరేటెడే. రిలయన్స్ వాళ్ళు కూడా విశాఖపట్నంలో ఇంతకంటే పెద్ద సెంటర్ పెడతామని వాళ్ళు ఒక ఇది చేస్తున్నారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఆర్ఐఎల్ ఈజ్ ప్లానింగ్ టు ఎస్టాబ్లిష్ ఎ మ్యాసివ్ 1.5 గిగావాట్ ఏఐ ఫోకస్డ్ డేటా సెంటర్ క్లస్టర్ ఇన్ విశాఖపట్నం, ఆంధ్రప్రదేశ్, which is projected to become India's largest data center. The project represents 1.6 lakh crore investment covering the etc. etc. దీనికి కూడా ఒక 900 ఎకరాల భూమి. అదాని గూగుల్ గురించి మనం మాట్లాడాం కదా. ఇప్పుడు ఆసక్తికరమైనది ఏంటంటే మిగతా అన్ని విషయాల్లో పోటీపడే అదాని అంబానీలు పోటాపోటీగా విశాఖకే వచ్చి ఎందుకు పెడుతున్నారు? ఎవరి రాజ్యాలు వాళ్ళు నిర్మించుకోవడానికి, ఎవరి ఇది వాళ్ళు పెట్టుకోవడానికి చాలా చేస్తారు కదా. అంటే దీనికి రెండు సమాధానాలు చెప్పుకోవచ్చు మనం. ఒకటి, విశాఖ చాలా గొప్పది కాబట్టి చంద్రబాబు నాయుడు గారి విజన్, ఆయనకు ఇన్వెస్ట్ ఫ్రెండ్లీగా గ్లామర్ ఉంది కాబట్టి వీళ్ళిద్దరు వచ్చారని భావించవచ్చు. వాళ్ళు పోటీ పడుతున్నారని భావించవచ్చు. కానీ అంతకంటే ముఖ్యమైనది ఏంటంటే ప్రపంచంలో అమెరికాతో, అంటే గూగుల్ అవన్నీ వాటి కేంద్ర స్థానాలు మాతృదేశాల్లో కంటే కూడా భారతదేశంలో, అందున ఆంధ్రప్రదేశ్లో అత్యంత సులభతరమైన, అత్యంత చవకైన, కొన్ని సందర్భాల్లో అత్యంత విమర్శలకు కూడా గురవుతున్నటువంటి వివాదాస్పదమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూటమి ప్రభుత్వము, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం సిద్ధంగా ఉన్నాయి కాబట్టి అని మనం భావించవచ్చు. ఇప్పుడు నిజంగా తొందరలో రిలయన్స్ వస్తుందని ఎందుకు చెప్పట్లేదండి వీళ్ళు? ఇది ఏ ఇస్తుంది మొత్తం నా దగ్గర ఒక 60 డజన్ ఉన్నాయి. ఏ పత్రిక చూసినా ఎకనామిక్ టైమ్స్తో మొదలుపెట్టి మనీ కంట్రోల్ చూడండి, ఏదైనా చూడండి. ఎందుకు చెప్పడం లేదంటే మనకు వచ్చే ఈ సందేహాలు అక్కడ కూడా వస్తాయి కాబట్టి. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న వ్యాసంలోనే దీనికి ఎంత విద్యుత్ ఖర్చు అవుతుంది, ఎంత బరువు ఉంటుంది, ఈ విషయాలన్నీ ఉన్నాయనే విజ్ఞాన శాస్త్రం వద్దని నేను చెప్పట్లేదు. కానీ ఇక్కడ జరుగుతుంది ఏంటంటే పర్యావరణ అనుమతులకు సంబంధించి ఆదరాబాదరాగా పూర్తిగా పాటించకుండా చేశారు. భారీగా ఇంత విద్యుత్ ఖర్చు అయిపోతే విపరీతమైన హీట్ జనరేట్ అవుతుంది. దీనికోసం నీళ్లు కూడా చాలా భారీగా కావాలి. ఇప్పుడు వీళ్ళు ఏం చెప్తున్నారు, నీళ్లు మేము మామూలుగా నగరంలో ఈ నీటి సరఫరాకు ఆటంకం కల్పించి రప్పిస్తా ఉంటున్నారు. చాలా లోతుకెళ్ళి కాదు. ఇప్పుడు మళ్ళీ నేను ఈ వ్యాసంలో చదివి వినిపిస్తాను. చాలా లోతుల్లో నుంచి తీసుకుంటాం అంటున్నారు. లోతుల్లో నుంచి తీసుకుంటాము, ఇక్కడేమో ఆటంకం కలగదు అనేది వాళ్ళ అధికార ప్రతినిధులు చెప్తున్నటువంటి మాట. మరి అమెరికాలోనే వద్దంటున్న దాన్ని మనం ఎందుకు అంతగా ముందు వెనక చూడకుండా తెచ్చుకుంటున్నాము? రెండోది 22,000 కోట్ల ప్రత్యక్ష రాయితీలు కూడా, ప్రత్యక్షంగా రావాల్సిన ఆదాయం కూడా 22,000 కోట్లు వదులుకోవటము, భూమి కూడా 100 ఎకరాలు చాలా విలువైనటువంటిది వాళ్ళకి ధారాదత్తం చేయటము, ఇంత చేస్తే ఒప్పందాలు కుదిరింది అదాని పేరుతో. వాళ్ళు కేవలం సోలార్ విద్యుత్ ఇస్తారు, వాళ్ళు కేబుల్స్ ఇస్తారు కాబట్టి వాళ్ళది కాదని చెప్తున్నారు. కానీ ఈ ఒప్పందాలు కుదుర్చుకున్నది అదానితో. ఇప్పుడు మీకు చూపించే కదా, ఈవెన్ దిస్ మెటీరియల్లో కూడా అదాని ఎంటర్ప్రైజెస్ అండ్ గూగుల్ అని వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి విశాఖపట్నంలో ఇప్పటికే చాలా పర్యావరణ సమస్యలు ఇవన్నీ ఉంటున్నప్పుడు ఇవి రావడం మంచిది, ఉద్యోగాలు 40,000 అన్నప్పటికీ తగిన జాగ్రత్తలు తీసుకోకుండా ఆదరాబాదరాగా ఎందుకు చేస్తున్నారు? అంత గ్లోబల్ జైంట్స్కు ఎందుకు అంత చౌకగా వీళ్ళ ద్వారా ఇప్పిస్తున్నారు అనే ఒక సందేహాలు మట్టుకు వస్తున్నాయి. మూడవది, విశాఖపట్నంలో పర్యావరణ కార్యకర్తలు అనండి, లేకపోతే వైసీపీ వాళ్ళకి ఈ విషయంలో పెద్ద అభ్యంతరం ఏం లేదు. మాది క్రెడిట్ మాది అనే వాళ్ళ గొడవ తప్ప. అందుకని ఈ రెండింటికి మధ్యలో తేడా మనం స్పష్టంగా గుర్తించాలి. అమెరికాలో నగరాలే చాలా ప్రత్యేక శాసనాలు చేస్తుంటే ఆ దేశంలో ఉన్న భారతీయుల్లో 40% తిరిగి వచ్చేద్దామని చూస్తుంటే అక్కడికి తెచ్చి ఇక్కడ ఎందుకు పెడుతూ ఉన్నారు అంటే ఇక్కడ భూగర్భ కేబుల్స్ వేసి ఇక్కడ ఒక తాత్కాలికమైన ఒక
స్థానికమైన ఒక సెంటర్ హబ్ లాంటిది ఏర్పాటు చేస్తారని చెప్తున్నారు. దానివల్ల పర్యావరణం మీద వన్య ప్రాణుల మీద అడవి మీద కొంత అడవి భాగం కూడా ఇవన్నీ కూడా చాలా నష్టం జరుగుతాయి. దీనివల్ల వచ్చే ఉద్యోగాలు వీటన్నిటికంటే పర్యావరణకు కలిగే హాని చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకనే కేంద్ర ప్రభుత్వం దాకా వెళ్లకుండా రాష్ట్ర ప్రభుత్వమే అనుమతి ఇచ్చింది, తమ దగ్గరే వీటిని ముగించారు అన్నది వస్తున్నటువంటి విమర్శ. సరే, విమర్శలు ఎలాగో ఖండిస్తారు, ఇంకా చాలా చెప్తారు, కానీ మనం కోరేదైతే జాగ్రత్త తీసుకోవాలి అని. విశాఖపట్నానికి ఒక ఉక్కు ఫ్యాక్టరీ వచ్చిందంటే, విశాఖ ఉక్కు కొన్ని లక్షల మందికి, వేల మందికి ఉద్యోగాలు వచ్చి అక్కడ భౌగోళిక స్వరూపం మారిపోయింది. పైగా అది ప్రభుత్వ రంగ సంస్థ కాబట్టి పర్యావరణ పరంగా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఇవి ప్రైవేట్ సంస్థలు, కార్పొరేట్ సంస్థలు. అది మనం గుర్తుపెట్టుకున్నప్పుడు తప్పకుండా ప్రభుత్వం రెట్టింపుగా జాగ్రత్త తీసుకుంటే తప్ప దీంతో పాటు చాలా సవాళ్ళు, చాలా సమస్యలు రాబోతున్నాయి. ఇంకా పరోక్ష ఉద్యోగాలు అంటారా, పరోక్ష ఉద్యోగాలు వాళ్ళు కాంట్రాక్ట్లు ఎవరికి ఇస్తారు? అదానీ గ్రూపుకు ఉన్న విస్తారమైన సామ్రాజ్యంలో ఎక్కడెక్కడ కనెక్టివిటీ ఎలా ఉంటుంది, ఇందులో ఎక్కువ భాగం క్లౌడ్ ద్వారా జరిగినప్పుడు ఏమవుతుంది? ఈ ప్రశ్నలన్నీ కూడా ఉత్పన్నమవుతున్నాయి. కాబట్టి ప్రారంభించుకోవడము ఆ సందడితో పాటు లోతుగా సమీక్షించుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇప్పుడు ఆ ఈఏ శర్మ లాంటి వాళ్ళ ఐఏఎస్లు లేకపోతే ఇతరులు అభ్యంతరాలు పెడుతున్నారు, వాళ్ళతో మాట్లాడండి, వాళ్ళ సందేహాలు నివృత్తి చేయండి. ఒకప్పుడు పవన్ కళ్యాణ్ గతంలో అక్కడ ఉత్థానమో ఇంకొకటో పర్యావరణ సమస్యలు ఇటువంటివి అన్నప్పుడు మాట్లాడారు కదా చంద్రబాబు గతంలో. కాబట్టి మాట్లాడి పరిష్కారం చేయటం, పర్యావరణం కాపాడుకోవటం అన్నది చాలా చాలా ముఖ్యం. రిలయన్స్ పాత్ర ఏంటి? రిలయన్స్ గురించి ఎందుకు మాట్లాడారు? నిజం కాదా? రిలయన్స్ గురించి జాతీయ మీడియా అంతా ఈ స్థాయిలో దాని గురించి చెప్తుంటే చర్చలు జరుగుతున్నా పక్కన పెట్టారా, లేదా రెండూ ఒకేసారి వస్తే సందేహాలు వస్తాయి కాబట్టి ఆపారా? లేకపోతే పై స్థాయిలో రిలయన్స్ అదాని అంబానీ తగాదా వివాదం ఇంకా పరిష్కారం కాక దాన్ని ఏమైనా ఆపుతున్నారో తెలియదు. బట్ అంటే ఇది ఒక ప్రశ్నే కదా వర్మ గారు. అవును, రిలయన్స్ లాంటి మేజర్ గ్రూప్ కూడా ఇక్కడ మేము రెడీగా ఉన్నాము అంటే ఈ రోజే వచ్చింది ఆ వార్త. ఎక్కడా మనం ఈ వాతావరణం తెలుగులో చూడట్లేదు. సో చాలా జరుగుతున్నాయి కార్పొరేట్ యుద్ధాలు, పర్యావరణ యుద్ధాలు, వైసీపీ టీడీపీ క్రెడిట్ యుద్ధాలు చాలా జరుగుతున్నాయి. అదానీ కామన్, గూగుల్ కామన్, మోదీ గారు కామన్ అన్నింటినీ